Hello everyone, I'm Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. మన దగ్గరికి చాలామంది కపుల్ వస్తూ ఉంటారు, లైక్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ గురించి అండ్ ఎండోమెట్రియోసిస్ గురించి చాలా క్వైరీస్తో వస్తుంటారు. సో మనం ఈరోజు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కొంతమందికి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఎలా డిటెక్ట్ అవుతుంది అంటే యాక్సిడెంటల్గా, అంటే లైక్ వాళ్ళు ఏదో ప్రాబ్లం కోసం వచ్చి ఉంటారు ఆర్ లైక్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉంటారు. మనం స్కానింగ్ చేసినప్పుడు కొంతమందికి యాక్సిడెంటల్గా మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది అని చెప్తూ ఉంటాం. అసలు ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే ఏంటి అంటే మనకి ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి ట్యూబ్స్ పక్కల, ఈచ్ సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఎగ్ బ్యాగ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎగ్ బ్యాగ్ లోపల ఒక్కోసారి మనకి గర్భసంచి లోపల ఉన్న పొరని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ లోపల పొర అనేది మనకి ఓవరీకి స్ప్రెడ్ అయినట్టయితే ఆ ఓవరీ లోపల మనకి ఈ పొర అనేది ఫామ్ అయ్యి ప్రతి నెల బ్లీడింగ్ అయినప్పుడు ఇది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి రక్తం అనేది జమకూడడం వల్ల ఒక పెద్ద సిస్ట్ లాగా మారిపోతూ ఉంటుంది అనమాట. మనం దీన్నే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాం, లేదా చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటాం. సో దీనివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఎలా ఏర్పడతాయి అంటే, ఫస్ట్ మెయిన్గా చాక్లెట్ సిస్ట్ విషయానికి వస్తే, ఈ చాక్లెట్ సిస్ట్ వల్ల ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ అన్నిటి క్వాలిటీ అనేది తగ్గిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనకి ఎగ్ డెవలప్మెంట్ పద్ధతిలో కూడా హ్యాంపర్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వనివ్వకుండా, ఎగ్ రిలీజ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. నార్మల్గా మనకి ఎగ్ డెవలప్మెంట్ లేనప్పుడు, అలాగే ఎగ్ రిలీజ్ అవ్వనప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ ఎగ్ ఇవేం చేస్తుంది అంటే కొన్ని కెమికల్స్, బ్యాడ్ కెమికల్స్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల చుట్టుపక్కల ఎగ్స్ అన్నిటిని తినడం వల్ల కూడా మనకి ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో మెయిన్గా మనకి ఎగ్ నంబర్, ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా అదర్ కాజెస్ ఏంటి అంటే పక్కల అతుకులు ఫామ్ అవ్వడం, అంటే ట్యూబ్, ఓవరీ, అనాటమీ ఏదైతే ఉంటుందో అదంతా డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. బట్ యూజువలీ మనం ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ ఫర్టిలిటీ రేట్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం అడ్వైస్ చేయాలనేది మనం చూసుకుందాం. సో సపోజ్ సైజ్ అనేది 4 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది అనుకోండి, అండ్ 1 సైడ్ ఉందా 2 సైడ్స్ ఉందా అనేది చూసుకుంటాం. సపోజ్ 1 సైడే ఉంది అండ్ సైజ్ కూడా చిన్నది, అంటే లైక్ అరౌండ్ 1 to 2 సెంటీమీటర్సే ఉంది, అండ్ వైఫ్ ఏజ్ వచ్చేసి కూడా లైక్ అరౌండ్ 30 ఇయర్సే ఉంది, అండ్ మ్యారేజ్ ఆర్ 1 or 2 ఇయర్స్ అవుతుంది, అండ్ ఎగ్ కౌంట్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, అండ్ హస్బెండ్ కౌంట్ కూడా అంతా బాగుంది అన్నప్పుడు మనం న్యాచురల్ పద్ధతిలో అడ్వైస్ చేస్తాం. అదే సపోజ్ మనకి సైజ్ అనేది అరౌండ్ 4 సెంటీమీటర్స్ ఉంది, ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది, లైక్ అరౌండ్ మనకి ఆ సిస్ట్ ఉన్న చోట మనకి ఎగ్ కౌంట్ అనేది తగ్గినప్పుడు అండ్ అదర్ పారామీటర్స్, అంటే ట్యూబ్ నార్మల్ ఉంది, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది, అండ్ మ్యారేజ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది అనుకోండి, మనం యూజువల్ ఏంటి ఆ సిస్ట్ వల్లనే మనకి ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వట్లేదు అని అనుకొని మనం సిస్ట్ని రిమూవ్ చేస్తే కొంతమందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకసారి మనకి ఎగ్ సైజ్ లైక్ అరౌండ్ సిస్ట్ సైజ్ వచ్చేసి లైక్ అరౌండ్ 4 సెంటీమీటర్ ఉంది, బట్ మ్యారేజ్ లైక్ అరౌండ్ 5 ఇయర్స్ or 6 ఇయర్స్, హస్బెండ్ ప్రాబ్లం ఉంది లేదా ట్యూబ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం డైరెక్ట్ అవే ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిస్ట్ రిమూవ్ చేయాలా లేదా సిస్ట్ రిమూవ్ చేయకుండానే మనం ఐవీఎఫ్ అనేది ప్రొసీడ్ అవ్వాలా అనేది చూసుకున్నట్టయితే, సో సైజ్ ఆఫ్ సిస్ట్ ఫస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో సైజ్ ఆఫ్ సిస్ట్ కనుక మనకి 4 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, మనం పికప్ చేస్తున్నప్పుడు ఆ సిస్ట్ అనేది మనకి ఎగ్ పికప్ చేసే ద్వారంలో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఎగ్ పికప్ చేసే ద్వారంలో మనకి ఆ దారిలో లేదు అనుకోండి, మనం ఫస్ట్ ఐవీఎఫ్ చేసుకొని ఆ తర్వాత అవసరం ఉంది అంటే సిస్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. లేదా సిస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, అరౌండ్ 6 సెంటీమీటర్స్ ఉంది, సిస్ట్ కిందనే మిగతా ఫాలికల్స్ ఉన్నాయి, మనం ఎగ్ పికప్ చేసేటప్పుడు సిస్ట్ మధ్యలో ఉంటుంది అన్నప్పుడు మాత్రం ఫస్ట్ మనం సిస్టెక్టమీ చేసిన తర్వాతే ఐవీఎఫ్కి అనేది ప్రొసీడ్ అవ్వాలి. ఇంకొన్నిసార్లు మనకి సిస్ట్ ఉంది అండ్ కౌంట్ అన్నీ బాగున్నా కూడా చాలామంది చాలా సివియర్గా పెయిన్ ఉంది అంటారు, అంటే నెలసరి వచ్చినప్పుడు పెయిన్ ఉండడం, లేదా కలిసేటప్పుడు భార్యాభర్తలు కలిసేటప్పుడు కూడా పెయిన్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో సివియర్ సిమ్టమ్స్ అంటే లైక్ సివియర్ పెయిన్ ఉండడం, ఇలాంటివి కండిషన్స్లో కూడా మనం సిస్ట్ని రిమూవ్ చేసినట్టయితే ఎగ్ క్వాలిటీ అనేది కొంతమందికి ఇంక్రీజ్ అవుతుంది అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా కొంతమందికి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఈ సిస్ట్ రిమూవ్ చేసినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి అండ్ అలాగే మనం పేషెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఏంటి అంటే మనం సిస్ట్ రిమూవ్ చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ఓవరీ అంటే ఓవేరియన్ టిష్యూ కూడా కొద్ది వరకు నార్మల్గా కూడా మనం రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటి మనకి ఎగ్ కౌంట్ అనేది కొద్దిగా తక్కువ ఉండే ఛాన్సెస్ అనేటివి మనం పేషెంట్స్కి ముందే కౌన్సిలింగ్ అనేది చేయాలి. అండ్ అలాగే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత కూడా ఫ్యూచర్లో రికరెన్స్ రేట్ అనేది ఉంటుంది అనేది మనం సర్జరీ ప్రయర్గానే కౌన్సిలింగ్ చేసుకున్న తర్వాతనే మనం సర్జరీకి అనేది చేసుకోవాలి. అండ్ ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్నప్పటికీ కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అసలు రాదు అని ఎవరు చెప్పరు. అండ్ పేషెంట్ కండిషన్ బట్టి అండ్ పేషెంట్ అదర్ పారామీటర్స్ అండ్ హస్బెండ్ పారామీటర్స్ అవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని ఎవరికి ఏది అడ్వైస్ చేయాలనేది మనం చూసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి రిగార్డింగ్ ఎండోమెట్రియోసిస్. థ్యాంక్ యూ.